వెల్కమ్ టు స్పీడ్ ఫిల్మ్ న్యూస్. నందమూరి బాలకృష్ణ తన 111వ సినిమాతో భారీ మాస్ ఎంటర్టైనర్ ను సిద్ధం చేస్తున్నారు. గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో ఈ చిత్రం దసరా కానుకగా విడుదల కానుంది. ఆ తర్వాత బాలయ్య వివేక్ ఆత్రేయతో సినిమా చేయనున్నారు. మరోవైపు విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఒక పవర్ఫుల్ కాప్ డ్రామాను 2027 సంక్రాంతి బరిలో నిలపాలని లక్ష్యం పెట్టుకున్నారు. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తన నెక్స్ట్ ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద సందడి చేయాలని సన్నాహాలు చేస్తున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 111వ సినిమా షూటింగ్లో బాలయ్య బిజీగా ఉన్నాడు. ఈ భారీ మాస్ ఎంటర్టైనర్ను ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత బాలయ్య మరిన్ని క్రేజీ ప్రాజెక్టులకు అంగీకారం తెలిపాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని 2 భాగాలుగా నిర్మించనున్నారు. అధికారిక ప్రారంభోత్సవం దసరా సందర్భంగా జరగనుంది. మరోవైపు నాంది ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వంలో వస్తున్న కాప్ డ్రామా బాలయ్యను ఆకట్టుకుంది. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో ఈ చిత్రం 2027 సంక్రాంతి బరిలో విడుదల కానుంది. ఈ వేసవి తర్వాత షూటింగ్ మొదలవుతుంది. అడవిశేష్ తన వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం గూఢచారి సీక్వెల్ గూఢచారి 2 షూటింగ్ లో బిజీగా ఉన్న అడవిశేష్ ఆ చిత్రం పూర్తి అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ కు డేట్స్ ఇవ్వనున్నారు. అయితే ఈ కాంబినేషన్ పట్టాలెక్కడానికి మరికొంత సమయం పట్టనుంది. హీరో అడవిశేష్ తన తాజా చిత్రం డెకాయిడ్తో మంచి రెస్పాన్స్ సాధిస్తున్నాడు. షానియల్ డియో దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా నటించగా అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే నటుడు మరియు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు శేష్. రాహుల్ రవీంద్రన్ ఇటీవల రష్మిక మందనతో ది గర్ల్ ఫ్రెండ్ చిత్రాన్ని తెరకెక్కించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు అడవిశేష్ కోసం ఆయన ఒక సాలిడ్ కథ సిద్ధం చేశాడు. అడవిశేష్ ప్రస్తుతం తన బ్లాక్ బస్టర్ హిట్ గూఢచారి సీక్వెల్ G2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్ పనులు పూర్తి అయిన తర్వాతే రాహుల్ రవీంద్రన్ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. శేష్ సెలెక్టివ్ స్టోరీస్ మరియు రాహుల్ మేకింగ్ స్టైల్ కలవడంతో అభిమానుల్లో అంచనాలు ఏర్పడుతున్నాయి. అలాగే లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ సాయి మార్తాండ్తో కూడా సినిమా చేయబోతున్నాడు శేష్. దర్శకుడు నటుడు రవిబాబు చాలా కాలం తర్వాత సాలిడ్ క్రైమ్ థ్రిల్లర్ తో వస్తున్నారు. రేజర్ అనే వైలెంట్ థ్రిల్లర్ సినిమాకి రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ వేసవి కానుకగా గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల కానుంది. టీజర్ గ్లిమ్స్ లోనే ఊహించని వైలెన్స్ చూపించిన ఈ చిత్రం కోసం రవిబాబు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఫ్లయింగ్ ఫ్రాక్స్ నిర్మాణంలో సురేష్ ప్రొడక్షన్ సమర్పణలో ఈ సినిమా వస్తోంది. టాలీవుడ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ థ్రిల్లర్ సినిమాలను అందించిన దర్శకుడు రవిబాబు చాలా కాలం తర్వాత కొత్త సినిమాతో దూసుకువస్తున్నాడు. రేజర్ అనే ఈ వైలెంట్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఈ వేసవిలోనే విడుదల కానుంది. మే 8న గ్రాండ్ గా థియేటర్లలోకి వస్తోంది. రవిబాబు ఫిల్మోగ్రఫీపై మినిమం ఐడియా ఉన్నవారంతా ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. ఫ్లయింగ్ ఫ్రాగ్స్ నిర్మాణం వహించగా సురేష్ ప్రొడక్షన్ సమర్పణలో ఈ సినిమా విడుదలవుతుంది. రేజర్ రవిబాబు మార్క్ హిట్ గా నిలుస్తుందా అనేది చూడాలి. గత ఏడాది ఏప్రిల్ 19న విడుదలై 100 కోట్లకు పైగా వసూలు సాధించింది జాట్. సన్నీ డియోల్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని గోపీచంద్ మల్లేని తెరకెక్కించారు. ఈ సినిమా సీక్వెల్ విషయంలో ఊహించని ట్విస్ట్ వచ్చింది. ఈ ట్విస్ట్ గురించి పూర్తి వివరాలు చూద్దాం. గత ఏడాది ఏప్రిల్ 19న థియేటర్లలోకి వచ్చిన మాస్ హిట్ సినిమా జాట్లో సన్నీ డియోల్ హీరోగా నటించాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అదరగొట్టింది. సీక్వెల్ కూడా నిర్మాణం అవుతుందని మేకర్స్ ధృవీకరించారు. కానీ జాట్ 2ను గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించడం లేదని ఊహించని ట్విస్ట్ వచ్చింది. ఈ బిగ్ ట్విస్ట్ తో జాట్ 2 దర్శకుడు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. కాంతార విజయం ఇప్పటికీ అభిమానుల మనస్సుల్లో మెదులుతోంది. అయితే ఈ సినిమా 3వ భాగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి ఒక చేదు వార్త వినిపిస్తోంది. రిషబ్ శెట్టి ఆ మాయా ప్రపంచానికి గుడ్ బై చెప్తున్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. 15 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన కాంతార చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రభంజనం సృష్టించింది.
ప్రీక్వెల్ కూడా 850 కోట్ల వసూళ్లతో సంచలన హిట్ అయింది. కానీ ఇప్పుడు మూడో భాగం హోల్డ్లో పడింది. ఎందుకంటే రిషబ్ శెట్టి ఈ ప్రాజెక్టులో తన భార్య ప్రగతి శెట్టిని సహా నిర్మాతగా చేర్చాలని పట్టుబడుతున్నారట. తన సక్సెస్ జర్నీలో భాగమైన కుటుంబాన్ని బిజినెస్లో భాగం చేయాలని ఆయన కోరుకుంటున్నారు. అయితే హోంబలే ఫిల్మ్స్ లాంటి పెద్ద కార్పొరేట్ బ్యానర్ ఈ కండిషన్కు ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు కాంట్రాక్ట్ గడువు ముగిసిన నేపథ్యంలో దాన్ని పునరుద్ధరించే క్రమంలో ఈ నిబంధనలు అడ్డంకిగా మారాయి. ఈ నిర్మాణ వివాదాల వల్ల సినిమా పట్టాలెక్కపోవడం అభిమానులను నిరాశపరుస్తోంది. ప్రస్తుతం రిషబ్ ఇతర భారీ ప్రాజెక్టులైన జై హనుమాన్ మరియు ఛత్రపతి శివాజీ బయోపిక్లపై దృష్టి సారించారు. ఈ చిత్రాలు పూర్తి కావడానికి కనీసం 1.5 ఏళ్ల సమయం పడుతుంది. వివాదాలు సర్దుబాటైనా కాంతారా 3 రావడానికి చాలా కాలం పట్టే అవకాశముంది. అనుష్క శెట్టి వెండితెరపై కనిపించి చాలా కాలమైంది. ఆమె ఆరోగ్య సమస్యలు కెమెరా ముందుకు రావడానికి ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పుడు ఆమె కొత్త సినిమా ప్రమోషన్లలో పాల్గొంటుందా అనే విషయం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. గత ఏడాది విడుదలైన ఘాటీ సినిమా ప్రమోషన్లలో కూడా అనుష్క వీడియో కాల్లో కనిపించకుండా వాయిస్ క్లిప్స్తో సరిపెట్టడం ఫ్యాన్స్ను నిరాశపరిచింది. ప్రస్తుతం ఆమె మలయాళంలో తొలిసారి నటించిన పాన్ ఇండియా చిత్రం కదనార్ ది వైల్డ్ సోర్సరర్ ట్రైలర్ విడుదలై విజువల్స్ పరంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో అనుష్కను 1-2 షాట్స్కే పరిమితం చేయడంతో ఆమె రోల్ గురించి సందేహాలు ఏర్పడ్డాయి. చిత్ర బృందం మాత్రం అనుష్క హైదరాబాద్తో పాటు ఇతర నగరాల్లో జరిగే ప్రమోషన్లలో స్వయంగా పాల్గొంటుందని చెబుతోంది. ఇది ఆమె 50వ సినిమా కావడం మరియు మలయాళంలో డెబ్యూ కావడంతో ఈసారి మినహాయింపు ఇస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు. అయితే నెటిజన్లు స్ట్రెయిట్ సినిమాలు చేసినప్పుడే రాని స్వీటీ ఒక మలయాళ డబ్బింగ్ సినిమా కోసం వస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. జులై లేదా ఆగస్టులో విడుదల కానున్న ఈ చిత్రం కోసం అనుష్క తన 5 ఏళ్ల ప్రమోషన్ బ్రేక్ను చెరిపివేసి మీడియా ముందుకు వస్తుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. ఆమె ప్రమోషన్స్లో పాల్గొంటే బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ ఖాయమని ట్రేడ్ వర్గాలంటున్నాయి. దురంధర్ ది రివెంజ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధిస్తోంది. 3వ వారం ముగిసే సమయానికి ప్రపంచ వ్యాప్తంగా 1680 కోట్ల గ్రాస్ వసూలు సాధించి ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త మైలురాయి నెలకొల్పింది. ఇండియాలో 1000 కోట్ల నెట్ వసూలు సాధించిన మొదటి హిందీ చిత్రంగా చరిత్రకెక్కింది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. B62 స్టూడియోస్ నిర్మాణంలో ఆదిత్యధర్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎపిక్ 3వ వారంలో కూడా థియేటర్ల వద్ద డిమాండ్ తగ్గకుండా డబుల్ డిజిట్ వసూలు రాబడుతోంది. భారతీయ మార్కెట్లో 1000 కోట్ల నెట్ వసూళ్లతో కొత్త రికార్డు సృష్టించింది. ఓవర్సీస్ మార్కెట్లో 404 కోట్లు వసూలు చేసి మొత్తం 1680 కోట్ల గ్రాస్ సాధించింది. 4వ వారంలోకి అడుగు పెడుతున్న రిపీట్ ఆడియన్స్ పెరగడం మరియు మౌత్ టాక్ బలంగా ఉండడంతో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలంటున్నాయి. వర్కింగ్ డేస్లో కూడా ఈ చిత్రం సత్తా చాటుతోంది. భారతీయ సినిమా గ్లోబల్ స్థాయిలో ఎంతటి ప్రభావం చూపుతుందో అని దురంధర్ 2 మరోసారి నిరూపించింది. ప్రముఖ గాయని మంగ్లీపై పోలీస్ కేసు నమోదైంది. ఆమె 10 కోట్ల రూపాయల మేర మోసం చేసిందంటూ ఒక వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఆమె వల్ల తనకు ప్రాణహాని ఉందని కూడా ఆయన తెలిపారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. మంగ్లీ అసలు పేరు సత్యవతి చౌహాన్. తీన్మార్ వార్తలు కార్యక్రమంలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ పాపులర్ అయింది. ఆ తర్వాత బతుకమ్మ బోనాలు భక్తి పాటలు పాడుతూ జనానికి దగ్గరైంది. తెలంగాణ జానపద సంగీతంపై మంచి పట్టు ఉంది. ఆమె పాడిన ఎన్నో పాటలు లక్షలాది వ్యూస్ సాధించి సోషల్ మీడియాను షేక్ చేశాయి. తాజాగా మంగ్లీపై పోలీసు కేసు నమోదైంది. ఆమె 10 కోట్ల రూపాయలు డబ్బు తీసుకొని మోసం చేసిందంటూ ఒక వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఆమె వల్ల తనకు ప్రాణహాని ఉందని కూడా ఆయన తెలిపారు. ఆమెతో పాటు తన సోదరుడు శివపై పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు సమాచారం. మంగ్లీ, ఆమె సోదరుడు శివ మరికొంతమంది కలిసి సుమారు 100 మంది నుంచి 10 కోట్ల మేర భారీగా నిధులు వసూలు చేశారని, వ్యాపారంలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తామని నమ్మించి డబ్బు తీసుకున్నట్లు బాధితుడు ఆరోపించారు. అయితే లాభాలు ఇవ్వకపోగా తనకు ఫోన్ చేసి మంగ్లీ, ఆమె సోదరుడు శివ బెదిరింపులకు పాల్పడినట్టు ఆరోపించారు. తనను యాక్సిడెంట్ చేసి చంపుతానని మంగ్లీ, ఆమె సోదరుడు బెదిరించినట్టు పోలీసులకు తెలిపారు. దీంతో ఈ కేసులో A5గా మంగ్లీ, మిగతా నిందితులపై కేసు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు.
పాత సినిమాలు మళ్ళీ విడుదల కావడం ఇప్పుడు ఆనవాయితీగా మారింది. ఇందులో భాగంగా 2007లో విడుదలైన అతిథి సినిమాను రిలీజ్ చేస్తున్నారు. అయితే రిలీజ్ విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నారు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అతిథి సినిమాను సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. మహేష్ బాబు అభిమానులకు ఇది శుభవార్త. 4K క్వాలిటీతో పాటు ఆడియోను అప్గ్రేడ్ చేస్తున్నారు. అప్పట్లో ఆశించిన విజయం లభించకపోయినా ఈ చిత్రంలో మహేష్ బాబు యాక్షన్ లుక్స్ ఇప్పటికీ ఆకట్టుకుంటాయి. మణిశర్మ సంగీతం అద్భుతంగా ఉంటుంది. అమృతారావు నటన మరియు గ్లామర్ కూడా ప్రేక్షకులను అలరిస్తాయి. మేకర్ సాహసోపేతంగా ఈ సినిమాను ఎడిట్ చేస్తున్నారు. కథనంలో వేగం పెంచి బోర్ కొట్టకుండా మార్పులు చేస్తున్నారు. మరి ఈ ఎడిటింగ్ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. సో చూసారు కదండి, ఇది ఇవాళ స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.